హాయ్ గాయ్స్! నేను మీ సుహాస్ కేతుపల్లి. ఇవాళ మనతో పాటు ఉన్నాడు తోటి యూట్యూబర్ విఘ్నేష్ వర్మ. హాయ్ విఘ్నేష్! హాయ్ సుహాస్. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్. ఓకే విఘ్నేష్. నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను. నువ్వు ఆనందంగా ఉంటేనే మాకు ఆనందంగా ఉంటది విఘ్నేష్. అందరూ బాగుండాలి. అందులో నువ్వు ఉండాలి. నేను ఉండాలి. ఓకే విఘ్నేష్. ఇప్పుడు మనం పాయింట్‌కి వచ్చేద్దాం. నీ ఊరెక్కడ విఘ్నేష్? పర్కల్, వరంగల్. ఓకే. తెలంగాణ. ఎప్పుడు తెలంగాణ. ప్యూర్ తెలంగాణ. ఒకసారి తెలంగాణ స్లాంగ్‌లో కొద్దిగా నీ గురించి నువ్వు చెప్పుకోవచ్చుగా? ఆ బేటీ. బేటే. ఆహ్, అది ఊత పదమా? ఊతపదం అని కాదు. జస్ట్ మా సైడ్ అట్లా మాట్లాడతారు. ఆ బేటే. ఆ బేటీ. అంటే కొంచెం స్లాంగ్ డిఫరెంట్ ఉంటది. అంటే మీది ఆంధ్ర కాబట్టి మీ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంటది. నేను తెలంగాణలో చాలా స్లాంగ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. ఎవ్రీ స్టేట్ చాలా స్లాంగ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్‌లో? నేనేం చేయాలనుకుంటున్నానో నేను స్టక్ అయిపోయా. నాకు తెలియదు ఇంకేం చేయాలనేది. అంత ఐడియా లేదు. జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతున్నా. ఓకే. లాస్ట్ నీ గోల్ ఏంటి? అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు లాస్ట్ ఫైనల్లీ? గోల్ అనేది పెట్టుకోవాలి. కానీ ఏం లేదు ప్రస్తుతానికి. నీ గోల్ అంటే ఏం లేదు. ఏం లేదు. గాలి ఎటు పోతే అటు పోతావు. గాలి ఎటు పోతే అటు పోతలేవు అంటే ఎటు పోతావు అంటే అది ఏముంటది. ఆ! ఒక జాబ్ రావాలి. కొంచెం చూసుకోవాలి ఫ్యామిలీని. ఓకే. ఫ్యామిలీ ప్రకారం కొంచెం సెట్ కావాలి. మా పేరెంట్స్ హ్యాపీగా ఉండాలని ఉంటారు. కానీ కావాలి. ఏదో చేయాలి. అదే ఏం చేయాలనుకుంటున్నావు? ఏదో చేయాలనుకుంటేనే నేను ఇంజినీర్ చదువుతున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఒక జాబ్ చేసుకొని చూసుకున్నాం. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటో తీసుకున్నాం. సీఎస్‌సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగే ఎందుకు చేస్తున్నావు? సీరియస్‌లీ ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే అది ఎట్లా తీసుకున్నానో అట్లా అయిపోయింది. ఆ ఏజ్‌లో మనకి ఏం తీసుకోవాలి కరెక్ట్‌గా ఏందో తెలవదు. అందరూ హుషారు ఉంటారు. అప్పుడు ఎట్లుంటదంటే కాలేజ్ పెద్ద కాలేజ్. ఇట్లా వీడియో చూసుండే వచ్చి ఇంటికొచ్చి సూట్ బూట్ ఏసుకొని వచ్చిండు. ఓకే. వీడియో చూపించిండు. ఆ! ఫ్లాట్ అయిపోయా కాలేజ్‌కి జాయిన్ అయ్యా. అంతే. అంటే జాయిన్ అయ్యి మళ్ళా మెయిన్ రోడ్ అప్పుడు ఇప్పుడెలా ఉంది నీకు కాలేజ్? అంటే నువ్వు ఊహించుకున్న, నువ్వు ఇమాజినేషన్ చేసుకున్నంత ఉందా? ఇమాజిన్ చేసుకున్నట్టు ఉంది. ఆ! కానీ మనం అలా స్ట్రగుల్స్ పడతాం. అయి ఏంటివి ఆ స్ట్రగుల్స్? స్ట్రగుల్స్ అంటే ఔట్ ఆఫ్ స్టేట్ ఉంటాం. ఆ! మనకు నచ్చిన ఫుడ్ ఉండదు. ఓకే. ఆ! ఆ! మమ్మీ ఫుడ్ ఉండదు. ఆ! అంటే నేను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఫుడ్ తినా. రేర్. స్టార్టింగ్‌లో పీజీలో ఉన్నప్పుడు తినేది. హ్మ్. ఇప్పుడు ఫుడ్ ప్రాబ్లమ్ చాలా అయింది. అందుకే ఇలా బతుకుతా ఉన్నా. కానీ చిన్నప్పటి నుంచి ఇలా ఉంటా. మా డ్యాడీ ఇలానే ఉంటాడు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఇలానే అంటే జీన్స్ అది. జీన్స్. మీ డ్యాడీ పేరు ఏం పేరు? సంపత్. మళ్ళీ సంపత్. అంటే సంపత్. ఓకే. హాయ్ అంకుల్. ఓకే. నువ్వేమో చెప్పాలనుకుంటున్నావు మీ పేరెంట్స్‌కి? మా పేరెంట్స్‌కి చెప్పాలన్నది ఏమన్నా అంటే, మా పేరెంట్స్‌కి ఏమన్నా ఉందా అంటే, "నీకు సెట్ కావాలి, బాగుంటావని" ఉంటది. నాకు ఏమన్నా ఉంటే నీకు సెట్ అయ్యి మా పేరెంట్స్ చూసుకోవాలని ఉంటది. ఓకే. ఇప్పుడు నీ లైఫ్‌లో నువ్వన్నావు గదా! ఏదో జరిగిపోయింది అలా పాయింట్ ఆఫ్ హీట్ ఆఫ్ ది మొమెంట్‌లో అని. అప్పుడు మనకేం తెలీదు కదా! ఇప్పుడు నువ్వు ఎలా జాయిన్ అయ్యావో నేను కూడా అలానే జాయిన్ అయ్యాను. ఎవ్రి పర్సన్ అంతే. ఓకే. అదే. ఇంటర్‌లో మనకు మెచ్యూరిటీ అనేది క్లారిటీ ఉంటది. హ్మ్. అట్లా ఎళ్ళిపోతాం. యూత్ ఎట్లుంటదంటే, రైట్ బీటెక్ వీళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు. మనం కూడా బీటెక్ పోవాలి, ఎంజాయ్ చేయాలి అనిపిస్తది. ఓకే. ఇప్పుడు నువ్వు ఇక్కడికొచ్చి నీ ఇంట్రెస్ట్ ఎగ్జామ్ మీద పెట్టావా? ఎడ్యుకేషన్ మీద పెట్టావా? అన్నీ లేకపోతే చేశా, అన్నీ చేశా, అన్నీ చేశా. అన్నీ అంటే? అన్నీ అంటే నేను చాలా చేశా. అంటే ఎంజాయ్ చేశా, తిరిగా, ఆ! అన్ని లంగా బట్టలు పడ్డా, ఆ! అన్నీ చేశా. అప్పులు చేశా. ఆ! అప్పులు చేసి ఇంట్లో చెప్పా. ఇంట్లో బాధపడ్డారు. ఇంకోరు కట్టిండ్రు. ఆ! తర్వాత ఇది రియలైజ్ తప్పు అయ్యా. అనిపియలేదా? తప్పు అనిపియలే అంటే అది నాకు అర్థం కాలే. అప్పుడు ఏందంటే ఫ్రెండ్స్ వాళ్ళ తగ్గట్టు మనం ఉండాలి. ఆ! కానీ వాళ్ళు కొంచెం హై లెవెల్ ఉంటారు. మనం మీ మీడియం ఫ్రెండ్స్, ఆ! మీ సర్కిల్. నా సర్కిల్. ప్రైవేట్ సర్కిలా? పబ్లిక్ సర్కిల్? ప్రైవేట్ సర్కిల్. ఓకే. మరి వాళ్ళ గురించి చెప్పగలవా? వారి గురించి చెప్పాలంటే ఇగ మా ఫ్రెండ్స్ అంటే ఏమని ఉంటారంటే తిరుగుదామా, ఆ! చలో సినిమాకి పోదామా, ఇటు పోదామా అని అట్లా ఉంటారు. అది ఎవ్రి ఫ్రెండ్ చేసేదే. ఆ! అది కామన్ అది. అది మనం ఆపలేము. హ్మ్. మనకు మెచ్యూర్ వచ్చేదాకా మనం ఆపలేము. తర్వాత రియలైజ్ అయ్యి మనం అండర్‌స్టాండింగ్ చేసుకొని సెట్ అయితా ఉంటాం. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా నీ ఫ్రెండ్స్ వల్ల? అంటే వాళ్ళ నా ఫ్రెండ్‌షిప్ వల్ల ఫ్రెండ్స్ నాకు యూజ్ అయిందిరా లైఫ్‌లో గ్రోత్ గానీకా? యూజ్ అయిందంటే నేనెలా ఉన్నానో వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ! ఎవ్రి పర్సన్‌కి స్ట్రగుల్ ఉంటది. నీకైనా ఉంటది, నాకైనా ఉంటది. అది ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటాడు. కానీ మనం ఏదోకటి చేయాలని ఆలోచిస్తాం. అంటే అది ఏం సరే చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటామంటే లైఫ్‌లో సెట్ కాదామా? ఓహ్! సెటిల్ చూస్తాం. అవ్వడం అంటే? సెటిల్ అవ్వడం అంటే ఒక లైఫ్‌లో కొంచెం డబ్బులుండాలి. అది సెటిల్ అవ్వడమా? మరి జనాలు ఉంటది అది కదా! డబ్బులుంటే మంచిగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాం.
మెయిన్ మ్యాటర్స్ మనీ. నీకు మెయిన్ మ్యాటర్ మనీ అంటారా? మనీ గొప్పదా? నాలెడ్జ్ గొప్పదా? సెల్ఫ్ రెస్పెక్ట్ మరి మనీ గొప్పదా? అంటే ఈ జనరేషన్ లో జరుగుతుంది అది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నేను నువ్వు ఎలా- దేనికోసం పాకులాడుకో? నేను దేనికోసం బాధలాడతా అంటే ఉన్నంత కాలం కలిసి మెలిసి అందరితో ప్రశాంతంగా ఉంది. మనం వెళ్ళిపోయాం. మీ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ పేరు చెప్పవా? నీ లైఫ్ ని మార్చిన వాళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్స్. నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అందరు ఫ్రెండ్సే. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఎవ్వరు లేరు. నాకు ఆ మెచ్యూర్ moment- గా మాట్లాడమైతే అందరు ఫ్రెండ్స్ ఆ, చెప్పు పేరు చెప్పు. ఇద్దరు పేరు అంటే ఇంటికాడ సిద్ధు అని ఉంటారు. ఓకే. సిద్ధు మా ఫ్రెండ్. మళ్ళీ ఇంటికాడ మా బాబాయ్ అని ఆవిచ్చు. అతని పేరే బాబయ్య. అతని పేరే అంటే మా రిలేటివ్ బాబాయ్ అంటాం ఆవిచ్చారు. బాబయ్య. ఆయన ఎన్ఐటి వరంగల్లో మ్యాథమెటిక్స్ కోర్స్ చేస్తాడు. నేను కూడా జేఎంఎస్ లో 9 క్రాక్ చేసా. ఏంటంటే మనం చదువుకొని ఐటీ అయితే 922 వచ్చాయి. కానీ జేఎంఎస్ లో ఏంటంటే చీటింగ్ చేశాను. పక్కన అమ్మాయి అందరికి చూసి రాసా. లాస్ట్ ఇంకా రెండు ఆన్సర్ చూపిస్తే 98, 99 వచ్చాయి, కానీ 93 వచ్చాయి. 98 వచ్చింది. మళ్ళీ అడ్మిషన్ కూడా తీసుకున్నా కానీ క్యాన్సిల్ చేసుకున్నా. నాకు నచ్చలేదు. ఎందుకు మనం చీటింగ్. ఐఐటి నచ్చలేదా? ఎన్ఐటీ లో వచ్చింది. ఎన్ఐటీ ఏదో ఎన్ఐటీ సంథింగ్ ఐఐటి నచ్చలేదు నీకు? నచ్చలే అని కాదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, కష్టపడి చదువుకున్న వాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు పోరాడతారు. మనం చదువుకోలేదు. సిట్టింగ్ చేసి మళ్ళీ వాళ్ళ సీట్ మనం దొబ్బేస్తే బాగోదు. ఓకే. శ్రీరామచంద్రుడు రాజాన్ని తన మాట తండ్రి కోసం రాజ్యాన్ని వదిలిపెట్టినట్టు నువ్వు సీట్ త్యాగం చేసావు. నాదేముంటుంది, నేను జనరల్ చదువుకుంటా పాస్ అవుతాను. నా నాలెడ్జ్ కొంచెం డిఫరెంట్. అంటే వాళ్ళు ఏంటంటే ఏదో చేయాలి అనుకుంటారు. చాలా మెంటాలిటీ ఉంటారు వాళ్ళు. చాలా మీ కష్టం. పేరెంట్స్ కి నీ మీద ఎటువంటి హోప్స్ అంటే నా కొడుకు ఇలా చూడాలని చెప్పారా ఎప్పుడన్నా? మా పేరెంట్స్ కి ఎట్లా చూడాలంటే, ఎట్లా ఉండాలంటే మా వాళ్ళు సెట్ కావాలి. కొంచెం వానంతా వాడు ఫస్ట్ నిలబడాలి, తర్వాత మమ్మల్ని చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అది ఎవ్రీ పేరెంట్ కావాల్సింది అదే. ఫ్యామిలీ ఎంతమంది? ఫ్యామిలీ, డాడీ, నేను, అక్క. అక్క సాఫ్ట్వేర్. ఇప్పుడు నువ్వు ఎవరి కోసమన్నా అబద్ధాలు చెప్పడం కానీ, లేదంటే నీ పేరెంట్స్ ని చీట్ చేయడం కానీ, మీ అక్కడ చీట్ చేయడం కానీ, ఆ ఒక్క పర్సన్ లేదా మేల్ ఆర్ ఫీమేల్ నేను ఫ్యామిలీని చీట్ చేయలేదు, ఎప్పటికి చీట్ చేయలేదు. కానీ నిజాలు చెప్పేస్తాను. ఏదన్నా నిజాలు చెప్పేస్తాను. ఇట్లా మీ అన్న నా మిక్చర్ అన్న మైండ్ ఎవరు చెప్పాలంటే మా అన్న ఇది సైలెంట్ కిల్లర్. ఒక స్మైల్ ఇస్తాడు అంటే మాట్లాడు. ఒక ఇంటరాక్ట్ కాదు పర్సన్స్ కి. ఎట్లా సరే అంటే టైం పడుతుంది. టైం అంటే ఎలా అంటే సపోజ్ నువ్వు మండేలో అంటే వాడు మండేలో మాట్లాడాడు. మండేలో నువ్వు 24 hours మనతో ఉన్నావు అంటే ఫ్రీ అయిపోతావు. ఒక 1 hour ఫ్రీగా. నేను ఎట్లా అంటే 1 hour ఉంటే చిల్ ఫ్రీగా స్టోరీ కానీ. మీ అన్న ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్. Yeah. ఓకే, నైస్. అలాగే ఉంటుంది ఈ కాలంలో. ఇప్పుడు కమిటెడా సింగిల్? అలా అంటే నేను చెప్పలేమంటే సమ్ సిచ్యువేషన్స్ ఇదర్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. నేను క్వశ్చన్ ఇప్పుడు కమిటెడ్ కాదు, కమిటెడ్ అయ్యా. కమిటెడ్ అయ్యావు. కానీ నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు. నేను పేరు అడిగాను, అది ప్రైవసీ. ఓకే, మన గురించి డీటెయిల్ తీయను. ఓకే, ఒకవేళ నేను చెప్పినా మేము ఎడిటింగ్ తీసేస్తాం, దానికి నో ప్రాబ్లం. ఓకే, నీ లవ్ రిలేషన్ ఎలా ఉంది? నాకు ఫైన్ అన్నారు అంటే అంటే ఎన్ని స్ట్రగుల్స్ పడావు? అసలు నీ లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నా లవ్ జర్నీ ఎలా అంటే అంటే ఇన్స్టాగ్రామ్ ప్రెసెంట్ తను ఏం చేస్తుంది? ప్రెసెంట్ ఆమె బీటెక్. తను ఏం చేస్తుంది? తను బీటెక్ చేస్తుంది, సెకండ్ ఇయర్. సీజన్ జూనియర్. ఎక్కడ పరిచయం అయింది? పరిచయం ఇన్స్టాగ్రామ్. Instagram లో. ఏదా అంటే మీ ఊరేనా? లేదు, మా కాడ నుంచి ఒక 30 kilometers. ఎలా పరిచయం అయింది? Instagram లో. అంటే ఏ టైంలో, ఏ ఇయర్ లో? అంటే 9th standard. 9th స్టాండర్డ్ లో. ఎన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు 7. ఎప్పుడైనా గొడవలు జరిగా? ఇప్పుడు అంటే గొడవలు అంటే కామన్ గా జరుగుతాయి. ఒక 1 month ఆ గొడవ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? గొడవలు పడతాం. అవి చిన్న గొడవలు అంటే మనం తర్వాత మనమే రిలైజ్ అయ్యి మనమే మాట్లాడుకోవాలి. గొడవలు అనేది ఎవరి లవర్ బాయ్ ఉంటుంది, ఎవరి ప్రేమకు ఉంటుంది. కామన్, అది కామన్ థింగ్. మళ్ళీ మనమే రియలైజ్ అయ్యి మనం మాట్లాడతాం. ఓకే, మనమే తప్పు, లేకపోతే ఆయన తప్పు అంటే ఆయన మాట్లాడతాం. ఈ లవ్ లైఫ్ లో ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేస్తావు, తను ప్రపోజ్ చేస్తాను, నేనే ప్రపోజ్ చేస్తాను. ఎప్పుడన్నా తనతో బయటికి అలా వెళ్ళావా?
వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా ఎలా ఎక్కడికి వెళ్ళాలి లోకల్ సార్ అయితే నో ప్రాబ్లం 80% మండీకి వెళ్తాము మండీ తినేసేస్తాము మండీ తింటాం 1 hour స్పెండ్ చేస్తాం ఇంటే వచ్చేసి ఓకే ఇంకా ఏమో చెప్పాలనుకున్నావు తనకి నేనేం చెప్పాలనుకుంటలేను ఈ వీడియోలో. అంటే ఈ వీడియో అప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ ఉంటున్నాను యాజ్ ఆఫ్ నౌ నువ్వు ఇవన్నీ అడగకూడదు అని అంటున్నావు, అదే అడుగుతున్నావు. ఎక్కడ ఉంది యాక్చువల్గా మా పేరెంట్స్ చూస్తున్నారు ఈ వీడియో. నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే నా ఇష్టం అది. నా లైఫ్ లో నేను సక్సెస్ అయితే మా పేరెంట్స్ కూడా ఓకే అంటారు, అంతే కదా. నేను సక్సెస్ కావాలి ఫస్ట్, సక్సెస్ మ్యాటర్స్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నువ్వు ప్రేమించావా ప్రేమని పొందావా ప్రేమని పొందా, ప్రేమించలేదు, ప్రేమని పొందావా ప్రేమి. లక్కీ ఫ్యాక్టర్ అనుకుంటావా నువ్వు లైఫ్ లక్కీ ఫ్యాక్టర్ అంటే జీవితంలో లవ్ చేయాలప్ప, లవ్ చేయకపోతే చాలా కష్టం. ఓకే అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకున్నది మన కన్వర్జేషన్ ఎట్లుంటాయంటే ఓకే మనం ఒక అబ్బాయితో ఇట్లా ఫ్రీగా మూవ్ అవుతున్నాం అన్ని అవుతుంది అంటే మనం ఓకే ఇద్దరం అండర్స్టాండింగ్ ఉన్నాం అంటే ఓకే. ఒక రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏముండాలి ఆనెస్ట్ ఉండాలి, ఆనెస్ట్ ఉండాలి. ఇంకా Hmm? ఇంకా ఏం కావాలి ఆనెస్ట్ ఈస్ బెటర్, అంతే. ఏం ఉండాలి, ఆనెస్ట్ ఉండాలి. గొడవ పడతారు, దాన్ని కాంప్రమైజ్ చేసుకోవాలి, మళ్ళీ కూల్ కావాలి. తను ఏ కాలేజ్ వరంగల్ అంటే స్కూల్లో స్కూల్ ఏమో చెప్పాలనుకుంటున్నావు దాని గురించి కానీ నా గురించి నేను స్టాప్ చేద్దాం అనుకున్నాను. స్టాప్ ఓకే అదంతా జస్ట్ అంటే అది అప్పుడు జరిగింది. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు ఇక్కడ గుజరాత్ వచ్చావా కొద్దిగా మారేవాడి లైఫ్ అని మీ అన్న అనేవాడు. ఒకప్పుడు విఘ్నేష్ వేలాక్కునేటోడు, ఇప్పుడు వేలాక్కున్నాడు. యా, ఏం మారింది గుజరాత్ వచ్చాక గుజరాత్ కి వచ్చినాక అంటే ఎలా మారా అంటే యాక్చువల్గా నేను చాలా భయపడను, అంటే జనాలను చూసి భయపడతా. ఎందుకంటే వీళ్ళు నన్ను ఏమంటారు చేస్తారు కావచ్చు అని భయపడతా. ఈయనకి వచ్చినాక అట్లా భయం అనేది పోయింది. ఫస్ట్ ఇయర్ లో భయం ఉంది, సీనియర్ వాళ్ళతో ఉన్నా, వాళ్ళని చూసి సీనియర్స్ తో ర్యాప్ ఎలా ఉండేది సీనియర్స్ తో నేను ఎవ్వరితో ర్యాప్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతా. ఎప్పుడన్నా క్లాస్ వచ్చా ఈ సీనియర్స్ మధ్యలో అంటే ర్యాగింగ్ చేయడం కానీ ర్యాగింగ్ అంటే సినిమాలో చూపించినట్టు ఫస్ట్ ఇయర్ లో నేను ఒక సీనియర్, మన సూపర్ సీనియర్ అయిపోయింది అండి. 2 years అవుతుంది అయిపోయి. కొట్లాడుకుంటాం మేము, శివ అని అని ఉంటాడు మా విలేజ్ పక్క, ఆయన నేను కొట్లాడుకుంటాం. మీ రూమ్ లో ఎంత మంది ఉంటారు? మళ్ళీ మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. మీ రూమ్ లో ఎంత మంది ఉంటారు? అప్పట్లో రూమ్ లో పీజీ ఉండేది, సౌస్పాన్ అని పీజీ ఉండేది. పీజీ నుండి మళ్ళీ రాయాల్సిన పీజీగా రాసిన కిషన్ నుండి మళ్ళీ ఇక్కడ 3 days వేసుకొని రూమ్ లో ఉంటుంది. ఆ రూమ్ లో 10-9 మంది ఉంటారు. ఫుడ్ ఉండకపోయేది, ఎక్కడ చెత్త అక్కడనే, బెడ్లు అక్కడనే, చూసాలే అందరు ఇట్లనే పడుకుంటారు, పడుతూ వస్తాయి. సోఫా మీద పడుకుంటారు. స్టిల్ 3 months సోఫా మీద పడుకున్నా నాకు. ఆ బాధతో నేను పీజీలో జాయిన్. అంటే ఇబ్బంది ఉంటుంది బ్యాచులర్ లైఫ్ చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఏం నేర్చుకోండి బ్యాచులర్ లైఫ్ నుంచి? బ్యాచులర్ లైఫ్ అంటే మనంతా మనం నిలబడాలి అంతే. ఇక మన ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఆలోచిస్తే వాళ్ళు చేయరు, ఒకటి చేస్తారు ఒకటి చేయరు. స్టార్టింగ్ అంతా బాగుంటారు, అంతా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇన్ని రోజులు మనం చాలా రోజుల తర్వాత ఉన్నామంటే ఇక డిస్టర్బెన్స్ ఇస్తున్నాం. వానికి నీకు చిన్న చిన్న ఫైటింగ్స్ అయిపోయి చిన్న చిన్నవి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక్కరు వచ్చావా లేదంటే మీ అన్నతో పాటు ఎవరైనా వచ్చావా? అంటే డిస్కస్ చేసుకోండి పాలు జాయిన్ అవ్వాలి. మా అన్న నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను, తర్వాత మా మామని ప్రామిస్ ఆయన తీసుకోవచ్చు. మనం ఏదో చెక్ చేయాలని అనుకుంటాం మా అన్న, ఎందుకంటే మేము తీసుకొచ్చినాం. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే అంటే నీ ముగ్గురు కానీ నువ్వు ఫ్రెండ్ మహేష్ కానీ కొన్ని డిఫరెంట్ స్లాంగ్ లో వేరే వైబ్ లో ఉంటారు. ఎలా అలా వేరే వైబ్ అంటే మా సైడ్ చిన్నప్పటి నుంచి జరిగిన విధానమా? చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం అంతే. అంత వైబ్ ఆ బేటే అనేది ఆ స్లాంగ్ ఆ బేటే అనేది నేను ఒక్కనే అంటాను. మా అన్నాడు ప్రాణేష్ కొంచెం అప్పుడప్పుడు వైబ్ అయితే అంటాడు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో అవుతాడు, నాతో విలేజ్ లో అవుతాడు.
ఇక్కడ ఏంటంటే మా అన్న ఫ్రెండ్స్ డిఫరెంట్ అయిపోయింది, నా ఫ్రెండ్స్ డిఫరెంట్, బండి ఫ్రెండ్స్ డిఫరెన్స్. ఇంకేమైనా చెప్పాలనుకుంటాం వాళ్ళకి? అంటే ఎప్పుడైనా వాళ్ళ ముందర చెప్పండి ఈ వీడియో ద్వారా తెలియాలనుకోండి. అందరూ చెప్పండి డైలీ వాళ్ళతో తిరుగుతా. వారి గురించి నాకు తెలుసు, వాడి గురించి నాకు తెలుసు, నా గురించి వాళ్ళకి తెలుసు. ఓకే. మహేష్ అన్న అంటే ఎట్లా? ఏ విధంగా రిలేషన్? అంటే మా డాడీ వాళ్ళ తమ్ముని కొడుకు, మీ డాడీ వాళ్ళ తమ్ముడు కొడుకు. మట్టి శంకర్ అని మా బాబాయ్, బాబాయ్ కొడుకు. బాబాయ్ కొడుకు. అంటే నాకు తమ్ముడు. అంటే వాడు 2 months ముందు 2 months పెద్ద. ఒకే ఇయర్. చిన్నప్పటి నుంచి ఎలా పెరిగేటోడు? విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ పెట్టినట్టు పెరిగారా? చిన్నప్పుడు అయితే చాలా కొట్టుకునేది మేము. ఆ. ముద్దుకునేది, గోడల మీద కొట్టుకునేది. మా నాన్నమ్మ వచ్చి ఆపేది. అంటే ఇప్పుడు మీ రిలేషన్ ని వాడు ఫస్ట్ 5th క్లాస్ లో నన్ను హాస్టల్ వేసిండు. 1 week ఉన్నా. 1 week లో నేను 2 days మా విలేజ్ అయిన బ్యానర్స్ ఆయన పట్టుకున్నాను. పట్టుకొని ఉంటా అని ఏడ్చి తీసుకొని వచ్చేసింది. మన 6th క్లాస్ లో మా అన్న హాస్టల్ డిసిప్లిన్ అని నేను రాంగ్ వేసుకుని డిఫరెంట్ హాస్టల్. మళ్ళీ ఇంటర్ లో ఒకటి వచ్చేసినాం. ఇంటర్ నుంచి స్టేట్ యాక్టివిటీ. స్కూల్ గురించి ఉన్నప్పుడు అంటే స్కూల్ లైఫ్ ఎలా జరిగింది? స్కూల్ లైఫ్ లో నేను చిన్నప్పుడు 6th క్లాస్ లో స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకుతా అని మా మమ్మీని మా డాడీ భయపడించాను. ఎందుకు? మా మమ్మీ ఇచ్చేది. హాస్టల్లో ఉన్నాను. ఎందుకు హాస్టల్లో ఉంటావా? అది అంత చిన్నప్పుడు ఏజ్ని నన్ను నాకేం తెలీదు. ఫ్రీడమ్ ఉన్నది అప్ప. తర్వాత మళ్ళీ 7th వచ్చినాక కొంచెం కొంచెం ఏజ్ తగ్గించిన. 9th వచ్చేసరికి మొత్తం సాలే కానీ స్కూలే నాడు. ఏ సార్ కూడా నన్ను కొట్టుడే. మళ్ళీ ఏ సెక్షన్ ఉంటా ఆడపోతే చీటింగ్ చేస్తుండే సార్. చీటింగ్ చేసి ఒక అమ్మాయి ఉండే ఇంకా అమ్మాయి, ఆమె దొరకబట్టి ఇంతవరకు నేను చీటింగ్ లో దొరకలే, ఆమె దొరకబట్టేసింది. నీ లైఫ్ ఎలా నీ లైఫ్ ఎలా సాగింది అనుకుంటున్నావు? నా లైఫ్ ఎలా సాగిందంటే స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ ని బాధపడాలని అనుకుంటుంటాను. బాధ అనేది తీసేసుకోవాలి. ఏదైనా సాల్వ్ అవుతాయి. సాల్వ్ చేసేటట్టు ఆలోచించాలని అనుకుంటున్నాను. అంటే ఆలోచిస్తే ఏదైనా సాల్వ్ అవుతుంది. బాలుడికి వచ్చినాక ఎక్కువ అమ్మాయితోనే తిరుగుతావు అని టాక్ బయట. నేను లేదా- చాలా సార్లు చూసా, ఆ, పిలుస్తే కూడా పలకపోవడం అమ్మాయితోనే ఉండేది. లేదు, నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడితే నిజంగా మంచి ఫ్రెండ్లీగా మాట్లాడు. ఎవరైనా నీతో తిరిగే మీ అన్న, ప్రనోష్, వాళ్ళు మహేష్, కార్తిక్ కూడా చెప్పారు. నువ్వు షైన్ అవుతావు. నువ్వు షైన్ కాదప్ప. అమ్మాయిల దగ్గర పోయినప్పుడు నాకు తెలుస్తున్నప్పుడు మాట్లాడేస్తాను. షైన్ అస్సలకే కాదు. ఎవరి దగ్గర మా డాడీ ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ నీకు అమ్మాయిలు పరిచయం అయినాక నీ ఫ్రెండ్స్ ఇగ్నోర్ చేస్తావు అని నేను ఎవరిని ఇగ్నోర్ చేయలేదు. వాళ్ళ గురించి చెప్పగలవా? మా ఫ్రెండ్స్ తో ఆగిపోతుంటే ఏమో క్లాస్ బాగా క్లాస్ కి అయితే రెగ్యులర్ గా డైలీ పోతాం. డైలీ పోతాం. ఒక 2:30 వరకు పోతాం. టచ్ చేస్తాం. అటెండెన్స్ చేస్తా ఉంటారు. పార్వీ గురించి తెలిసి క్లాసులు క్యాన్సిల్ చేస్తారు. ఇంకేమైనా చెప్పాలనుకున్నాం క్లాసెస్ గురించి కానీ, నీ బీటెక్ లైఫ్ గురించి కానీ? నా బీటెక్ అంటే ఏం చెప్పాలప్ప, అవుతుంది బీటెక్ అలా చనిపోతుంది. పోతా వస్తా, తింటా వస్తా, పడుకుంటా. రీల్స్ చూస్తా. రీల్స్ చేసే హ్యాబిట్ ఉంది నాకు. ఇంకా క్లాస్ చిన్నప్పటి నుంచి హ్యాబిట్ కానీ ఈ మధ్యలో తీస్తున్నా. ఎందుకు మనం నవ్వాలి అనుకోండి. రీచ్ కూడా బాగా అనుకుంటావు. 30K 40K రీచ్ పోతుంది కానీ ఐ వాంట్ సంథింగ్. జనాలకి కొత్తగా ఏదో చూపించాలని ఆశ. ఏం చేయాలనుకుంటున్నావు? అంటే యూట్యూబ్ ద్వారా వెళ్తావా? జస్ట్ ఆప్షనల్. ఆప్షన్ యూట్యూబ్ అనేది ఆప్షన్. ఆప్షనల్. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని థాట్ ఎలా వచ్చింది? థాట్ ఎలా అనిపించిందంటే లాక్డౌన్ లో టిక్ టాక్ వీడియోస్ తీసింది. లాక్డౌన్ లో ముందే అనుకుంటా టిక్ టాక్ రీల్ తీసింది. రీల్ లో కామెంట్ వచ్చింది. దాంతో టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అయిపోయిందంటే ఇంటర్ లో ఇక రీల్స్ తీసాం. కెమెరాలు ఉండేది మా దగ్గర. కెమెరాలలో రీల్స్ స్టార్ట్ చేసాం. తర్వాత మళ్ళీ అన్ని డిలీట్ చేసినాం. ఇప్పటికి అనిపిస్తాను మళ్ళీ అన్ని డిలీట్ చేయాలని. ఏమైతుంది ఎవరేమన్నా అనుకోండి. సరే, నా లైఫ్ నా ఇష్టం అనుకుంటున్నాను. ఇప్పుడు నీ లైఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్, స్మోకింగ్ అనే హ్యాబిట్ ఉందా? డ్రింకింగ్ ఉన్నా ఫస్ట్, స్మోకింగ్ లేదు. స్మోకింగ్ డ్రింకింగ్ ఆల్కహాల్ మీ పేరెంట్స్ తెలుసా? తెలుసు. మా డాడీ తెలుసు. మా పేరెంట్స్, మా మమ్మీ వాళ్ళు తెలుసు. ఎలా అంటే నేను ఒకటి విన్నాను, తెలంగాణకి డ్రింక్ అనేది ఒక వ్యసనం కాదు, సాంప్రదాయం అంటారు. అంటే సాంప్రదాయం అంటే
అది అలా అని కాదు. జస్ట్ ఎంజాయ్ చేస్తాం పేరెంట్స్ తో. ఓకే. ఒక వైబ్ ఉంటది దసరా అని. ఆ టైంలో ఎంజాయ్ చేస్తాం. నార్మల్‌గా పెళ్ళిళ్ళు, పండగలు ఉంటాయి కదా! అట్లా ఎంజాయ్ చేస్తాం. మళ్ళా నెక్స్ట్ టైమ్ అంటే మళ్ళా మీ తెలంగాణలో అయితే కళ్ళు తాగుతాం మేము. డైలీ కళ్ళు తాగుతాం. కళ్ళు అనేది అంటే ఇక్కడ కళ్ళు అనేది మత్తు అనుకోవద్దు. ఇక్కడ ఇక్కడ వీడికొచ్చినప్పటి నుంచి తాగుతారు. ఇక్కడ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కళ్ళు తాగుతాం. 5 ఇయర్స్ నుంచి కళ్ళు తాగుతాం. ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం క్వెషన్స్ అంటే ఓకే. అంటే మీకు క్వెషన్స్ అడగాలి ఖచ్చితంగా. అంటే ఇంకేమన్నా అంటే నీ కల్చర్ గురించి మా కల్చర్ అంటే తెలంగాణలో బతుకమ్మ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ కల్చర్. నేను ఒకటి విన్నాను మీ తెలంగాణలో వాళ్ళ ఫాదర్‌తో కూర్చొని మందు తాగుతారు. యాహ్! నేను కూడా తాగినా. ఎలా అలా? ఎలా అలా అంటే అదొక బాండింగ్ అబ్బా! మన వరంగల్‌లో అంటే తాగుతారు. ఆ! అంటే అది ఒక డిగ్నిటీగా తాగుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉందంటే నాకు తెలీదు. నేను అసలు పట్టించుకోను. పాలిటిక్స్ ప్రకారం ఇంట్రెస్ట్ లేదా? పాలిటిక్సే పెద్ద చోర్. నిజంగా చోర్. మొన్న ఖమ్మంలో విన్నా ఇల్లులు కూడా కట్టిల్లట. పాపకు ఒక్కొక్కళ్ళు 50 లక్షలు, 40 లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు అప్పులు కట్టి. ఓకే. ఇల్లులు కూలగొట్టిల్లు. ఏమొస్తదబ్బా వాళ్ళకి మంచి కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళకి ఏమొస్తది చెప్పు? సరే. నువ్వు ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్‌కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఉన్న జనరేషన్ అంటే సిగరెట్ గాని, మందు గాని, ఆల్కహాల్ గాని, స్మోకింగ్ గాని, డ్రగ్స్ గాని ఏం చెప్పాలనుకున్నావు? అంటే బెటరా తీసుకుంటే బెటర్ కాదా? ఒకవేళ అడిక్ట్ అయినోళ్ళు ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అయిపోయిన ఓవర్‌కమ్ ఏం చేయాలంటే వాడే రియలైజ్ అవ్వాలి. అంతే. వాడు రియలైజ్ అయితేనే సెట్ అయితాడు. అట్లా అంటే ఫర్ మా ఎగ్జాంపుల్ ఫ్రెండ్ ఉంటాడు. ఒకడు కార్తికేయ అప్పట్లో మంచి సిగరెట్ తాగుతాడు. కానీ వాడికి అంతా రియలైజ్ అయ్యి సెట్ అయిపోయాడు. ఓకే. నువ్వు ఇప్పుడు డ్రింకర్ అన్నావు. అడిక్టెడా? జస్ట్ పార్టీ వైబా? పార్టీ గై. ఇప్పుడు అలా ఇట్లా వారానికి 4 సార్లు, వారానికి 7 లేదు సార్లు. ఇంటికి పోతే అంతే. ఇంటికి పోతే 3-4 టైమ్స్. 3-4 సార్లు. ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది చెప్పావు. లైఫ్ గురించి చెప్పావు. లవ్ గురించి చెప్పావు. బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్పావు. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో సిగరెట్ తాగమంటే తాగుతావా? ఎవరైనా వచ్చి ఇచ్చిన పర్సన్ వచ్చి. అంటే నేను తాగా. ఆ! కానీ అట్లనే చెడిపోతుంది జనాలు. ఆ! నీ దృష్టిలో ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్‌షిప్ అంటే ఏముందబ్బా! కలిసిమెలిసి ఉండాలా, ఆనందంగా ఉండాలి. ఓకే. అంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఫ్రెండ్‌షిప్ గురించి? ఫ్రెండ్‌షిప్ గురించి మీ ఫ్రెండ్స్ గాని మా ఫ్రెండ్‌షిప్స్ అంటే ఇగ అంటే మొన్న నిన్ను ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎప్పుడు నిన్ని ఇన్సల్ట్ చేసేవాళ్ళు. సిద్ధు అని ఉంటాడు. సిద్ధు అనేటోడే వాడు నన్ను అన్ని రకాలుగా తిడతాడు. అన్ని రకాలుగా చేస్తాడు. ఇట్లరా అట్లరా అని అన్ని చేస్తాడు. అని చెప్తాడు. నీ కానీ ఎడ్యు నేను వాని మాట వినా. నీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఓకే. ఆల్ ఫైన్. ఆల్ క్లియర్. అది ఏముందబ్బా ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఏముంది పేజీ చెప్తే అయితే ఒక 1 డే. 1 డే చాలు. 1 డే‌లో 2 అవర్స్ చాలు. నేను ఒకటి విన్నాను రీసెంట్‌గా నువ్వు నీ ఫ్రెండ్స్‌తో గంజాయి తాగకుండా దొరికావని. అది నిజమా అబద్ధమా? అబద్ధం. లాస్ట్ క్వెషన్ ఇది. ఇప్పుడున్న విఘ్నేష్‌కి, గతంలో ఉన్న విఘ్నేష్‌కి, భవిష్యత్తులో చూడబోయే విఘ్నేష్‌కి ఏంటి తేడా? గతం గతం ఎలా ఉంటుందో తెలీదు. హ్మ్. ఎప్పటికీ ఆనందంగా గడిపేస్తాను. నాకు భవిష్యత్తు గతం ఎట్లయితది? అచ్చి! ఆనందం. గతం అంటే ఏంటిదో తెలీదు నాకు. నాకు అసలుకే తెలీదు. భవిష్యత్తు భవిష్యత్తు అంటే అది కూడా తెలీదు. నువ్వు ఏం నేర్చుకున్నావు నీ పాస్ట్ నుంచి గాని, నీ ఫ్రెండ్స్ నుంచి గాని? ఒక లిమిట్లు ఉండాలని నేర్చుకున్నాను. ఓకే. నీకు ఇష్టమైన టీచర్స్ గాని ఇష్టమైన టీచర్స్ అంటే ముష్టిపి టీచర్ స్కూల్‌లో? స్కూల్‌లో ప్రాథమిక స్కూల్. ఓకే. నీకు ఇష్టమైన మూవీ యాక్టర్? మూవీ యాక్టర్ మనకు ఎవరు ఇష్టం ఉంటారు. సుహాస్ మీ నాని. మీ నాని స్టార్. టీవీలో ఇష్టం మీ నాని సినిమాలు. ఇంటికి పోతే హాస్టల్ నుంచి పోతే నాని సినిమాలు వచ్చేది. ఓకే. నీకు ఇష్టమైన క్రికెటర్? క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఏం నేర్చుకున్నావు విరాట్ కోహ్లీ నుంచి? అసలు నీకు విరాట్ కోహ్లీ ఎందుకు నచ్చాడు? అది ప్లేయింగ్ నచ్చుతాడు. ఇంకా మన ప్లేయింగ్ మన సెలబ్రేషన్స్ నచ్చుతాయి. కసి. కసి. ఆ కసి నీలో ఉందనుకుంటున్నావా? నాలో ఉంది. కసి ఉంటేనే కదా. ఓకే. లాస్ట్ క్వెషన్. నీ లైఫ్‌లో
ఒక పర్సన్ వల్ల నా లైఫ్ మొత్తం మారిపోయిందిరా. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఒకవేళ ఇప్పుడు దాకా నీకు అలాంటి పర్సన్ మీట్ కాకుంటే, ఒకవేళ ఆ పర్సన్ మీట్ అయితే ఫ్యూచర్‌లో ఎలా రియాక్ట్ అయితావు? నాకు ఏ పర్సన్ లేరు. మా మమ్మీ డాడీ చెప్తారు. ఇలా రా ఇలా ఇలా అవ్వాలి అయితేనే భవిష్యత్తు ఉంటుంది అని చెప్తారు అంతే. లాస్ట్ ఫైనల్ క్వెషన్. నీ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ విఘ్నేష్ అంటే ఏంటి? ఫ్యూచర్ బిజినెస్ అంటే ఏంటో తెలీదు. అది క్వెషన్ మార్క్ అది. క్వెషన్ మార్క్. క్వెషన్ మార్క్. ఓకే. నా గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? నీ గురించి ఏం చెప్పాలి? మంచి అబ్బాయి. మంచి మంచి మనిషి. మా అబ్బాయి నా గురించి తెలుసు. మంచోడివి రా నువ్వు. ఆ! ఓకే. రేపు పొద్దున నువ్వు నాకన్నా ఎక్కువ రీల్స్ వస్తున్నాయి నా యాటిట్యూడ్ చూపించి నేను అలా అస్సలుగా యాటిట్యూడ్ చూపిస్తే ఎలా? చూపియా నెవర్. యాటిట్యూడ్ అరే నీ ఒకవేళ- యాటిట్యూడ్ చూపించే ఒకవేళ నాకన్నా నువ్వు పెద్ద స్థాయిలో వెళ్ళి పెద్ద యూట్యూబర్ నాకన్నా ముందే యూట్యూబర్ అయితే నన్ను గుర్తుపెట్టుకుంటావా? యా మన ప్రతి ఒక్క పర్సన్ గుర్తుంటారు నాకు. నాకు కలిసిన ప్రతి ఒక్క పర్సన్ గుర్తుంటారు. నీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరు? విఘ్నేష్ వర్మ 30. విఘ్నేష్ వర్మ. 30. నీ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పవా? నా యూట్యూబ్ ఛానల్ షార్ట్స్ ఇస్తా కాలేజ్ కంటెంట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.